నల్గొండ జిల్లా మిర్యాలగూడ చైతన్యనగర్ బోటింగ్ పార్క్ వద్ద గల శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి పర్వదిన వేడుకల్లో భాగంగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అనంతరం వేలాది మంది భక్తులకు దాతల సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పాలకవర్గం మాట్లాడుతూ దీప్యమానంగా 3 రోజుల పాటు నిరాటంకంగా మహాశివరాత్రి పర్వదిన వేడుకల నిర్వహణ కోసం సహకరించిన దాతలకు, అన్నప్రసాద వితరణకు సహకరించిన దాతలకు, ఆలయ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం 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 అన్నమే శ్రీహరి అన్నమే ఊపిరి అన్నదాతా సుఖీ భవ అన్నదాతా సుఖీ భవ అన్నాత్ భవతి భూతాని అది సృష్టికి పారాణి అన్నదాతా సుఖీ భవ అన్నదాతా సుఖీ భవ అన్నదాతా సుఖీ భవ అన్నదాతా సుఖీ భవ కలిని ఎందుకు దండగా కడుపు నిండితే పండగ కలిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగ అన్నదాతా సుఖీ భవ అన్నదాతా సుఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి అన్నదాతా సుఖీ భవ అన్నదాతా సుఖీ భవ అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం పిన్నిదానం అన్నదానం. శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దేవాలయం అంగరంగ వైభవంగా నిన్న శివరాత్రి వేడుక జరుపుకోవడం జరిగింది. కోటాను కోట్ల భక్తులు రావడం జరిగింది. ఎంతమంది వచ్చారనేది మీ అందరూ చూశారు. వారందరూ కూడా ఎంతోమంది దీవెనలు ఇచ్చి వెళ్ళారు. కమిటీ వారు మంచిగా వర్క్ చేశారని చెప్పేసి బారికేడ్లు కానీ, క్యూ లైన్లు కానీ, షామ్యానాలు కానీ చాలా మంచిగా ఏర్పాటు చేశారని చెప్పేసి ప్రశంసలు రావడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం ప్రోగ్రాం కూడా అద్భుతంగా చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా మంచిగా చేశారని చెప్పేసి ఎక్కడ లేని విధంగా మీ శివయ్య దగ్గర మాత్రమే పార్కింగ్ కానీ ఎవరొచ్చినా ఎంతమంది వచ్చినా కానీ అక్షయ పాత్ర లెక్క ప్లేస్ అంతా ఇంకా వెడల్పు అవుతూ ఎంతోమందికి స్థలం ఇస్తూ ఎంతోమందిని భక్త మహాశయులందరినీ కూడా ఇక్కడికి రావాలి అనే విధంగా తోడ్పడతా ఉంది. ఇక్కడ ప్రాంతం మొత్తం శివమయం కావడానికి కారణం ఏంటంటే గంగ పక్కనే ఆయనే వెలిశాడు శివుడు. ఆ గంగ పక్కన వెలిసిన స్వయంభూ ఆయన అందరినీ తెచ్చుకుంటా ఉన్నాడు. భక్తులను ఆయనే తెస్తున్నాడు, దాతలను ఆయనే తెచ్చుకుంటా ఉన్నాడు. కమిటీ వాళ్ళు కూడా ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో వర్క్ చేసిన వాళ్ళతో వర్క్ చేయించుకుంటున్నారు. వర్క్ చేయని వాళ్ళని ఎవరినైనా సరే ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాతలు ఎంతో మంది ఇచ్చారు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ శివరాత్రి కారణంగా అందరూ కూడా అన్నప్రసాద వితరణకి డబ్బు రూపేనా కానీ, బియ్యం రూపేనా కానీ, ఇంకే రూపేనైనా ఇచ్చిన వాళ్ళు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గత 13 ఏళ్ల నుంచి దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడమే కాకుండా ఇవి ఇస్తున్న అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దేవాలయం వెంకటేశ్వర నగర్ కాలనీ చైతన్య నగర్ మిర్యాలగూడ
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన దేవాలయ స్వామివారి సన్నిధిలో మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. అందరూ భక్తులు తండాలుగా వచ్చి స్వామివారి అన్నదాన ప్రసాద తీసుకుంటున్నారు. స్వామివారి పాల్గొంటున్నారు. గత 12 ఇది మేము సంవత్సరం జరుపుకున్నటువంటి 12వ మహాశివరాత్రి మహోత్సవం. మేము ఊహించిన దానికంటే ఎక్కువగా భక్తులు చేశారు. వారికి సరిపడగా అన్ని రకాలుగా ఉన్నటువంటి పెద్ద విశాలమైనటువంటి కారిడార్ లాంటి ప్రాంతంలో మరి ధాన్యాలతో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు 7 కౌంటర్లు పెట్టేసి 4 కౌంటర్లు మహిళలకు 3 కౌంటర్లు జెంట్స్కి ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ఏర్పాటు చేసి చాలా ప్రశాంతంగా ఇంటి భోజనాలాగా భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రము స్వామివారి కళ్యాణమూర్తుల యొక్క ఊరేగింపు కార్యక్రమం కలదు. ఈ ఊరేగింపు అంగరంగ వైభవంగా మరి తెనాలి వాళ్ళ నృత్య బృందంతో మేము మరి చాలా అంగరంగ వైభవంగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా రేపు మన స్వామివారి సన్నిధిలో చేయవలసినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన తదుపరి స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమము, ఆ తదుపరి స్వామివారి ఏకాంత సేవ కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం మా అధ్యక్షులు అశ్వరావు గారు, ప్రధాన కార్యదర్శిగా నేను చంద్రపతి నాయక్ గారు, కోశాధికారిగా మా సింగు రాంబాబు మేరు గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు మా దూకుడు నాగేందర్ రెడ్డి గారు, మరియు మా యొక్క పెద్దలు సీనియర్లు కేశవులు గారు, కోల సైదులు గారు, మా ఉపాధ్యక్షులు బంటు శ్రీనివాస్ గారు, మా పెద్దలు ఉపాధ్యక్షులు భాష్యం నరసింహారెడ్డి గారు, అదేవిధంగా మా పూర్వ అధ్యక్షులైనటువంటి పూనెల కృష్ణ గారు, పాప చెన్నారెడ్డి గారు, అదేవిధంగా మా కోశాధికారి మాజీ కోశాధికారులు కోమ సుధాకర్ గారు, ఎస్పీ గారు కోమ ప్రభాకర్ గారు, అదేవిధంగా మాజీ మధుసూదన్ రెడ్డి గారు, ఇట్లా సీనియర్లు అయినటువంటి మా మిత్రులందరితో కమిటీ సభ్యులుగా మేము నలుగురం సమిష్టిగా అందరినీ కలుసుకొని ఈ కార్యక్రమం విజయవంతం తీసుకున్నామని చెప్పి భావిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి మాకు అందరూ అండగా నిలిచి చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి దాతలని ఈ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా దేవాలయ కమిటీ తరఫున శుభాభివందనం. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. భక్తులకు శివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం మహా అన్నదాన ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ దేవాలయము ఒక విశిష్టతలో మనం చూసినట్లయితే దినదినము పెరుగుతూ మరి ప్రతి సంవత్సరం కూడా మేము చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా మేము ఎంతో అభివృద్ధిగా చెందుతూ మరి ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కూడా ఈ సమయంలో అన్నదాన కార్యక్రమం అనేది ఇక్కడ జరుగుతుంది. మరి భక్తులు అశేషంగా వచ్చారు. మరి అన్నదానాన్ని ప్రశాంతంగా స్వీకరిస్తున్నారు. ఆ తర్వాత సాయంకాలం వచ్చేసి మరి ఉత్సవ విగ్రహాల యొక్క ఊరేగింపు దేవతామూర్తుల వేషధారణతోటి ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తుంది. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయానికి వచ్చిన భక్త మహారాజులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాగనే దర్శకులకు దాతలందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓం నమ శివాయ. హర మహాదేవ్ శంభో శంకర. నిన్నటి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది ఘనంగా. ఈరోజు కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు అన్నదాన ప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులు చాలా మంది వచ్చారు. అందరూ కూడా క్రమశిక్షణ పాటించి
అన్నప్రసాద కార్యక్రమం నిర్వహణ చేయగలరని కోరుతున్నాం. నమ శివాయ. ఈరోజు జరిగే మహాన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం జరిగే బ్రహ్మాండమైన ఊరేగింపు జనాలు వారి చేతి వేషధారణలతో ఊరేగింపు మిర్యాలగూడ జిల్లాలో ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఆ ఊరేగింపు కార్యక్రమం కూడా విజయవంతం చేసి ఈ మహాన్నదాన కార్యక్రమం మరియు ఊరేగింపు రేపు జరిగే రథోత్సవ కార్యక్రమం కూడా విజయవంతం చేసి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఊరేగింపుని మరియు అన్నప్రసాదాలు స్వీకరించి